డియర్ డాక్టర్ టీవీ, మా నాన్నగారికి 50 సంవత్సరాలు. ఈ మధ్య పరీక్షల్లో స్టమక్ క్యాన్సర్ అని డాక్టర్ గారు చెప్పారు. ఇది ఎందువల్ల వస్తుంది, దీనికి చికిత్స ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ విమలాకర్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. ఈ మధ్య కాలంలో మన భారతదేశంలో జీర్ణాశయ క్యాన్సర్ వస్తున్న వారి సంఖ్య పెరుగుతుందమ్మా. దీనికి మనకు తెలిసిన కారణాలు నిజానికి చెప్పాలంటే చాలా తక్కువ. అంటే కొన్ని హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్, కొంచెం కొన్ని రకాలుగా ఇంతకుముందు అల్సర్ డిసీజ్ ఉండడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండేవి అని అనుకునే వాళ్ళు ఇప్పుడు అది కూడా లేదు. కానీ ఏ క్యాన్సర్ అయినా మోస్ట్లీ ఇట్ ఈస్ జెనెటికల్ అమ్మ. జెనెటిక్గా వస్తూ దానికి సెకండ్ హిట్ ఇంకేదన్నా ఎన్విరాన్మెంటల్ కాజ్ ఉన్నప్పుడు మాత్రమే క్యాన్సర్ డెవలప్ అవుతుంది. కాబట్టి స్టమక్ క్యాన్సర్కి కారణం ఇది అని చెప్పడానికి 99% ఏది ఉండదమ్మా. కాకపోతే వచ్చినప్పుడు ఎలా ప్రజెంట్ అవుతారు అంటే వాళ్ళు ఎలా మన దగ్గరకు వస్తారు అంటే బేసిక్గా వాళ్ళకు రక్తం ఆ అల్సర్ నుంచి వెళ్ళి లేదా ఆ క్యాన్సర్ గడ్డ నుంచి రక్తం గారడం వల్ల వాళ్ళకి కొన్నిసార్లు రక్తవాంతులయ్యే అవకాశం, లేదా మోషన్ నల్లగా పోవడం, దాంతోపాటు ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, కొంచెం తిన్నా కానీ కడుపంతా ఉబ్బరంగా ఆయాసంగా అజీర్ణంగా అనిపించడం, దాంతోపాటు కొన్నిసార్లు ఒకవేళ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు జీర్ణాశయంలో చివరి భాగంలో ఉంటే తీవ్రంగా వాంతులు కావడం. అంటే నిన్న రాత్రి తిన్న ఆహారం ఈరోజు వాంతులు వచ్చేయడం, ఆ తిన్న ఆహారం ఏదైతే కిందికి పోకుండా అడ్డుపడడం వల్ల నిన్న రాత్రి తిన్న ఆహారం ఈరోజు వాంతులో రావడం, ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుందండి. ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో వచ్చినప్పుడు కడుపులో నీరు చేరిపోయి కడుపంతా ఉబ్బిపోయి అసైటిస్తో ప్రజెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి మామూలుగా మనం ఏ రకంగా గుర్తించాలి? గుర్తించడం కోసము వాళ్ళ హిస్టరీ, బేసిక్గా వయసు 45 ఏళ్ళ పైన 50 ఏళ్ళు చెప్పారు, దాంతోపాటు ఆకలి బరువు తగ్గడం, తిన్నాక ఆయాసంగా అనిపించడము, లేకపోతే మోషన్ నల్లగా పోతున్నప్పుడు అప్పుడు ఇమ్మీడియట్గా మేము ఒక ఎండోస్కోపీ అడ్వైస్ చేస్తామండి. ఈ ఎండోస్కోపీ అంటే ఏంటంటే మన నోటి గుండా ఒక కెమెరా లాంటి దాన్ని పంపించి అన్నవాహికను, జీర్ణాశయంను, చిన్న పేగులో మొదటి భాగాన్ని చూసే అవకాశం ఉంటుందండి. అప్పుడు అన్నవాహిక దాటిన తర్వాత జీర్ణాశయంలో ఏ ప్రాంతంలో ఈ క్యాన్సర్ గడ్డ ఉంది, ఎంత సైజులో ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అని చూసుకోవడం జరుగుతుందండి. చూడడంతో పాటు దాని నుంచి ముక్క పరీక్ష తీసుకోవడం జరుగుతుంది. ఈ ముక్క పరీక్షను మనం బయాప్సీ చేస్తే అప్పుడు క్యాన్సర్ ఉందని తేలితే దాన్ని స్టేజింగ్ చేయాలండి. స్టేజింగ్ అంటే ఏ స్టేజ్లో ఉందని. దానికి బేసిక్గా చేయాల్సిన టెస్ట్ సిటీ స్కాన్ అండి. ఆ సిటీ స్కాన్లో క్యాన్సర్ గడ్డ ఎక్కడుంది, ఎంతవరకు ఉంది, ఆ కండరాల్లో ఎంతవరకు, ఆ లేయర్లు, ఆ పొరలు, జీర్ణాశయానికి సంబంధించిన పొరలో ఏ పొర వరకు దాటింది, దాని పక్కకున్న లింఫ్ నోడ్స్ ఎంతవరకు ఇన్వాల్వ్ అయినాయి, అంతేకాకుండా పక్కకున్న కాలేయాన్ని కానీ, క్లోమ గ్రంథిని కానీ, లేకపోతే కొన్నిసార్లు క్రసెస్ కానీ, వీటిని దేన్నైనా ఇంకా వాటికి కూడా పాకడం జరిగిందా, దాంతోపాటు కడుపులో ఏమన్నా ఇంకా పిల్లలు పెట్టడం జరిగిందా, కడుపులో నీరు చేరిందా, ఇవన్నీ చూడడానికి సిటీ స్కాన్ అండి. సిటీ స్కాన్ చేసిన తర్వాత సిటీ స్కాన్లో మనము ఆపరబుల్ డిసీజా, ఇనాపరబుల్ డిసీజా అని డిసైడ్ చేస్తాం. మామూలుగా స్టేజ్ 1-2 క్యాన్సర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆపరబుల్ డిసీజ్ ఉంటాయండి. కాబట్టి ఏ క్యాన్సర్కైనా 3 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి సర్జరీ, రెండోది కీమోథెరపీ, మూడోది రేడియోథెరపీ. సర్జరీ ఎప్పుడైనా ఏ క్యాన్సర్ కన్నా కనపడుతున్న ముద్దను తీసేయడానికి కోసం సర్జరీ చేస్తామండి. కనపడని దాని చుట్టుపక్కల ఉన్న క్యాన్సర్ కణాలను చంపడానికి ఇచ్చేది రేడియోథెరపీ. అంటే దాన్ని కరెంట్లు పెట్టడం. మన కంటికి కనపడని క్యాన్సర్ సెల్స్ దాని చుట్టుపక్కల ఉన్న వారిని, లేదా ఈ క్యాన్సర్ గడ్డని కొంచెం దాని తీవ్రతను తగ్గించడం కోసము ఇచ్చే కరెంటుని దాన్ని రేడియోథెరపీ అంటారు. ఇది 2వ రకం చికిత్స. మూడోది కీమోథెరపీ. కీమోథెరపీ అంటే కంటికి కనపడకుండా రక్తంలో ఉన్న క్యాన్సర్ సెల్స్ని, వాటిని మెటాస్టాటిక్ అంటారు, మైక్రోమెటాస్టాసిస్ అంటామండి. వాటిని చంపడం కోసము మనం మందులు ఇస్తామండి, దాన్ని కీమోథెరపీ అంటాం. ఇది ఏ క్యాన్సర్ థెరపీలో అన్నా కానీ 3టిని కలిపి చేస్తామండి. అలాగే మీరు అడుగుతున్న జీర్ణాశయ క్యాన్సర్కి సంబంధించి ఈ 3 రకాలు మేము కలిపి వాడతామండి. కామన్గా చేసేది ఏంటంటే ఒకవేళ స్టేజ్ ఎక్కువగా ఉంటే ముందు రేడియోథెరపీ లేదా కీమోథెరపీ అంటే మందుల ద్వారా దాని తీవ్రతను కొంచెం తగ్గించి అప్పుడు ఆపరేషన్ చేసి తర్వాత మళ్ళీ మందులు ఇవ్వడం జరుగుతుందండి.
కొంతమందిలో డైరెక్ట్గా చూడగానే అప్ టు స్టేజ్ 2 నార్మల్గా ఆపరేషన్ చేయవచ్చండి. అప్పుడు క్యాన్సర్ గడ్డని దాని పక్కన ఉన్న లింఫ్ నోడ్స్, అది చాలా ఇంపార్టెంట్ అండి క్యాన్సర్ ట్రీట్మెంట్లో, లింఫ్ నోడ్స్ని తీయడం. మేము అప్ టు సిలియాక్ ట్రంక్ అంటే మెయిన్ రక్తనాళాల్లో ఏవేవైతే సప్లై చేస్తున్నాయో వాటి దగ్గర వరకు పోయి అన్ని లింఫ్ నోడ్స్ని తొలగించడం జరుగుతుంది. ఆ తొలగించిన తర్వాత ఈ క్యాన్సర్ ఎక్కడుంది అంటే చివరి భాగం, జీర్ణాశయం చివరి భాగంలో ఉంటే దాన్ని డిస్టల్ గ్యాస్ట్రెక్టమీ అంటాం. అంటే కొంతవరకు స్టమక్ను మిగిల్చి చిన్న పేగును ఆ స్టమక్ కుట్టేస్తామండి తీసేసిన తర్వాత. ఒకవేళ ప్రాక్సిమల్ స్టమక్లో అంటే బాడీ కానీ ప్రాక్సిమల్ స్టమక్లో కానీ ఓజీ జంక్షన్లో కానీ అప్పుడు క్యాన్సర్స్ ఉంటే అంటే అన్నవాహిక జీర్ణాశయం కలిసే భాగం కానీ జీర్ణాశయంలో ముందు భాగంలో కానీ క్యాన్సర్ ఉన్నప్పుడు అప్పుడు మొత్తము జీర్ణాశయాన్ని తీసేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే అన్నవాహికకి చిన్న పేగును తీసుకొచ్చి జత చేసి కుట్టడం జరుగుతుందండి. దీని తర్వాత బయాప్సీకి పంపిస్తాం. అప్పుడు ఫైనల్ స్టేజింగ్ వస్తుందండి. ఆ స్టేజింగ్ను బట్టి ఆపరేషన్ తర్వాత కీమోథెరపీ ఇవ్వాలా, కీమోథెరపీతో పాటు రేడియోథెరపీ ఇవ్వాలా అనేది డిసైడ్ చేయడం జరుగుతుందండి. సో ఇది నార్మల్గా జీర్ణాశయ క్యాన్సర్లో ఎట్లా దేనివల్ల వస్తుంది, ఎలా మనకు వాళ్ళ లక్షణాలు తెలుసుకోవాలి, దాని తర్వాత ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలని ఇది. ఇప్పుడు మీ నాన్నకి చెప్పిన దాంట్లో మీరు క్యాన్సర్ ఉంది అని మాత్రం చెప్పారు, ఎక్కడుందో తెలియదు అండ్ ఏ స్టేజ్లో ఉందో తెలియదు. కాబట్టి ఫస్ట్ దాన్ని ఎక్కడుంది ఏ స్టేజ్లో ఉందని చూసి నేను చెప్పిన విధంగా దానికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి. కాబట్టి మీరు ఒక సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని సంప్రదిస్తే వాళ్ళు దానికి సరిపడే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది.